ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచివిక ఛానల్. ఈరోజు మనం ఇంట్లోనే ఓవెన్ లేకుండా ఈజీగా ఎగ్ పఫ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో మైదా పిండి వేసుకోవాలి. అందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పంచదార, కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. వీటన్నిటిని కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ముందుగా గుడ్లను కూడా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో స్టఫింగ్ కోసం కర్రీ రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఒక బాండీ తీసుకుని అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కాక అందులో పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని వేగనివ్వాలి. ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకొని తిప్పుతూ ఉండాలి. ఇంకాస్త మగ్గిన తర్వాత అందులో కొద్దిగా కారం వేసుకోవాలి. కారం వేసుకున్న కాసేపు అలా తిప్పుతూ ఉండి ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని ఉడికించాలి. ఇప్పుడు కర్రీ పూర్తిగా ఎగిరిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న చపాతీలను పిండితో చపాతీలను చేసుకోవాలి. ఆ చపాతీని 4 భాగాలుగా కట్ చేయాలి. ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో కొద్దిగా కర్రీ వేసుకొని దానిపైన ముందుగా బాయిల్ చేసిన గుడ్డు ముక్కను బోర్లించి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ చపాతీ అంచులను 4 వైపులా క్లోజ్ చేయాలి. కొద్దిగా వాటర్తో తడుపుకుంటూ క్లోజ్ చేయాలి. అలాగే మిగిలిన పఫ్లను కూడా అలాగే రెడీ చేసి పెట్టుకోవాలి. నాలుగు వైపులా కూడా స్టఫింగ్ బయటికి రాకుండా క్లోజ్ చేసుకోవాలి. ఇలా అన్ని పఫ్లను రెడీ చేసుకున్న తర్వాత ముందుగా బాండీ తీసుకుని ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టిన పఫ్లను రెండు వేసుకుంటూ సన్నని మంటపై వేయించాలి. మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుతూ 4 వైపులా కాలేలా చూసుకోవాలి. ఇవి కలర్లో మారిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఈజీగా ఉండే ఎగ్ పఫ్ రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం రుచివిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.